నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మోదరి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నారావారిపల్లె చేరుకున్న చంద్రబాబు సంక్రాంతి వేడుకల్లో పాల్గొనున్న టీడీపీ చీఫ్. హుజూర్ నగర్ ను పారిశ్రామిక పార్కుగా అభివృద్ధి చేస్తాం, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న ఉత్తమ్. మణిపూర్ నుంచి న్యాయ యాత్ర ప్రారంభం, ముంబై వరకు సాగనున్న భారత్ జోడో యాత్ర. మణిపూర్లో లక్షల మంది నిరాశ్రయులయ్యారు, మోదీ ఇప్పటి వరకు పర్యటించలేదన్న రాహుల్. రాజాసింగ్ను చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్, దమ్ముంటే ముందుకు రావాలన్న గోషామహల్ ఎమ్మెల్యే. కోనసీమలో జోరుగా కోడి పందాలు, చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆఫ్టర్ 9 రెస్ట్రో పబ్, టాప్ బెంచ్ పబ్బులకు వచ్చిన కస్టమర్లపై సిబ్బంది దాడికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పబ్ సిబ్బంది తమపై దాడి చేశారంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కస్టమర్లపై దాడి చేసిన వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పబ్బుల్లో మహిళలతో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పబ్బులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. అయినా ఇప్పటి వరకు తామిచ్చిన ఫిర్యాదును ఎవరూ పట్టించుకోవడం లేదంటూ బాధితులు ఆరోపించారు. ఇప్పటికైనా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి హెలికాప్టర్లో స్వగ్రామం నారావారిపల్లికి చేరుకున్నారు. ఆయనతో పాటు పార్టీ ముఖ్య నేత నారా లోకేష్ కూడా వచ్చారు. చంద్రబాబు, లోకేష్లకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు రాత్రికి నారావారిపల్లెలోనే నారా, నందమూరి కుటుంబాలు బస చేయనున్నాయి. రేపు ఉదయం నాగదేవతలు, గ్రామదేవత అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏటా సంక్రాంతి రోజుల్లో నారా, నందమూరి కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకొని పండుగ చేసుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. బీజేపీ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్తో టచ్లో ఉన్నారని ఆరోపించారు. పార్లమెంటు తరువాత రాష్ట్రంలో ఏమైనా జరగొచ్చని చెప్పారు. కుట్రలకు కేర్ ఆఫ్ కేసీఆర్ అన్న బండి సంజయ్ కేసీఆర్ కదలికలపై కాంగ్రెస్ ఓ కన్నేసి ఉంచాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు సుస్థిరంగా ఉండాలని కోరుకుంటున్నట్లు బండి సంజయ్ తెలిపారు.
జనతా పార్టీ గెలవబోతుంది. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాడు. ఆల్రెడీ చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్తో టచ్లో ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవట్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళతోని ఆల్రెడీ బేరసారాలు స్టార్ట్ చేసిండు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పింది నేను, చాలా మందికి కేసీఆర్ పైసలు ఇచ్చిండు. ఎందుకంటే కేసీఆర్ ప్లాన్ మంది పుట్టినోని కూడా వాళ్ళు అనుకుంటాడు కేసీఆర్. ఆయన ఆలోచన దుర్మార్గపు ఆలోచన బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల తర్వాత గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు బెదిరింపు కాల్స్ వచ్చింది. రామనవమి శోభాయాత్ర చేస్తే చంపేస్తామంటూ ఎమ్మెల్యేని బెదిరించారు. దీనిపై స్పందించిన రాజాసింగ్ ఫోన్లో కాదు దమ్ము ఉంటే నేరుగా రావాలని సవాలు విసిరారు. ఇక గతంలో కూడా ఇదే తరహాలో రాజాసింగ్కు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో రాజాసింగ్కు తాజాగా బెదిరింపులు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. रामनवमी 17 तारीख को रामनवमी मत निकालना है, निकालना। मैं बता दे रहा हूँ पहले, रामनवमी मत निकालना। क्या करेगा? मेरे बेटे को उठाएंगे। है दम बहुत है। दम है तो आजा बेटा, इस बार तो जबरदस्त निकालेंगे, समझा? दम तू देखा कहाँ है? दम जिस दिन दिखाएंगे उस दिन तू भाग जाएगा नेपाल। अरे दम है तो आजा बेटा। फोन पे क्या रे नपुंसक लोग धमकी देते रे फोन पे, मर्द के बच्चे तो आमने सामने की लड़ाई लड़ते रे। हम तो यही बच्चे हैं राजा सिंह, हमारे भी है, तभी तो कर रहे हैं। बेटा फोन पे नहीं धमकी देते, दम है तो आ जाते, याद रख ले। धूमधाम से निकालेंगे और ठोकेंगे भी बेटा। रामनवमी शोभा यात्रा में धूमधाम से हम निकालेंगे कार्यक्रम। जितनी दम है रोकने में रोक ले बेटा। हम देखेंगे कौन ठोकता है कौन चुप आता है। चल आजा, स्वागत है। जितनी दम है लगा ले बेटा। तुम रामनवमी मत निकालना, बस इसको रिपोर्ट करना है सबको, हमको कोई डर नहीं। चल देख लेंगे, आजा पुलिस कर दो। हाँ तो तुम रामनवमी मत निकालना बस। बेटा बोला ना तेरे को, तेरे में जो दम है जो कर सकता कर ले, ओके? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ కి అమ్ముడుపోతారన్న బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ బీజేపీలు ఒకటేనని మరోసారి బయటపడిందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ రెండుగా చీలిపోతుందని పొన్నం జోసన్ చెప్పారు. మంగళసూత్రాలు అమ్మిన సంజయ్ కి ఇప్పుడు లక్షల రూపాయలతో కటౌట్స్ పెట్టుకునే డబ్బులు ఎక్కడవని ప్రశ్నించారు. కరీంనగర్ పార్లమెంటుకు బండి సంజయ్ తెచ్చే నిధులు శూన్యమని పొన్నం విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అయోధ్య రామ మందిర ప్రారంభానికి పోవద్దని ఎక్కడా చెప్పలేదన్న పొన్నం రాముడి పేరుతో బీజేపీ మార్కెటింగ్ చేస్తుందని ఆరోపించారు. ఐనవోలు మల్లికార్జున స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయ పరిసరాలు ఎటు చూసినా భక్తులే దర్శనమిచ్చారు. మల్లికార్జున స్వామివారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. స్వామివారి సాధారణ దర్శనానికి దాదాపు 5 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. కాగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్రావు స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. ఎప్పుడు వస్తాం మేము ఒక 50 సంవత్సరాల నుంచి వస్తున్నాం. అందరం అంత బస్సు కట్టుకొని వస్తాం. ఒక 50 మంది వస్తాం ప్రతి సంవత్సరం. దేవుడు నా పేరు కూడా అదే దేవుడు. అమ్మా బస్సులో వస్తాం. నా పేరు కూడా అయిలేనే. మేము ఇక్కడికి వస్తేనే పుట్టిన అనమాట. అందరము పుట్టెట్టుకెళ్ళి తీసుడు, మా పిల్లలే, మా తమ్ముడి పిల్లలే, మావి అందరివి ఇక్కడికి వస్తేనే అవుతుంది అనమాట. ఏది అనుకుంటే అదే. ఐలోని మల్లన్న జాతరకు ఐనోళ్ళకి రావడం చాలా సంతోషకరంగా ఉంది. కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి. అభిషేకాలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి. సౌకర్యాలు చాలా బాగున్నాయి. అంతకుముందుతో పోలిస్తే ఈసారి చాలా డెవలప్మెంట్ కనిపిస్తున్నాయి. ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఏం పేరు? సంతోష్ కుమార్, తొర్రూరు నుంచి వచ్చాను నేను. ఐలోని మల్లన్న జాతరకు ఐనోళ్ళకి రావడం చాలా సంతోషకరంగా ఉంది. కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి. అభిషేకాలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి.
సౌకర్యాలు చాలా బాగున్నాయి. అంతకుముందుతో పోలిస్తే ఈసారి చాలా డెవలప్మెంట్ కనిపిస్తున్నాయి. ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఏం పేరు? సంతోష్ కుమార్, తొర్రూరు నుంచి వచ్చాను నేను. ఐలుని మల్లన్న జాతరకు ఐనోళ్ళకి రావడం చాలా సంతోషకరంగా ఉంది. కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి. అభిషేకాలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి. సౌకర్యాలు చాలా బాగున్నాయి. అంతకుముందుతో పోలిస్తే ఈసారి చాలా డెవలప్మెంట్ కనిపిస్తున్నాయి. ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఏం పేరు? సంతోష్ కుమార్, తొర్రూరు నుంచి వచ్చాను నేను. ఐలుని మల్లన్న జాతరకు ఐనోళ్ళకి రావడం చాలా సంతోషకరంగా ఉంది. కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి. అభిషేకాలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి. సౌకర్యాలు చాలా బాగున్నాయి. అంతకుముందుతో పోలిస్తే ఈసారి చాలా డెవలప్మెంట్ కనిపిస్తున్నాయి. ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతంలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. కోడి పందాల బరిలో పోలీసులు సైతం పాల్గొని హల్చల్ చేశారు. కళ్ల ముందే యథేచ్ఛగా గుండాటలు, కోడి పందాలు జరుగుతున్నా పట్టించుకోలేదు. దీనిపై ప్రశ్నించే వారికి పర్మిషన్ ఇచ్చేస్తామంటూ సమాధానం ఇచ్చారు పోలీసులు. అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కాబోవడం లేదని నమాజ్వాద్ చీఫ్ అఖిలేష్ స్పష్టం చేశారు. ఓ భక్తుడిగా తర్వాత అయోధ్య రామ మందిరాన్ని సందర్శిస్తానని ఆయన తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠ, రామాలయం ప్రారంభ కార్యక్రమం హడావిడి తగ్గిన తరువాత తన కుటుంబంతో సహా మందిరానికి వెళ్లి రాముని దర్శించుకుంటానని అఖిలేష్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు తనకు ఆహ్వానం పంపిన ట్రస్టుకు ఒక లేఖ రాస్తూ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని ఆకాంక్షించారు. ఇక సోషల్ మీడియా ఎక్స్లో తన భావాలను అఖిలేష్ యాదవ్ పంచుకున్నారు. తనకు శ్రీరామ జన్మభూమి దేవాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం పంపినందుకు ట్రస్ట్కు కృతజ్ఞతలు తెలిపారు. भगवान बुलाते हैं तभी दर्शन पाते हैं आप, बिना बुलाए कोई नहीं जाता। भगवान बुलाते हैं तो हम सब जाते हैं, और ये भी हम जानते हैं कि भगवान कब किसका बुलावा दे दे, कब किसको बुला ले। देखिए, हम अपने घर से निकलने के समय भगवान के दर्शन करके ही निकलते हैं। सीढ़ी उतरते ही भगवान के दर्शन होते हैं। दरवाज़ा जैसे ही गेट खुलता है हमें भगवान के दर्शन होते हैं। तो आप बताओ कौन से भगवान के हमें दर्शन करने हैं? आजकल तो कैमरा सबसे बड़ा भगवान है कि जब भगवान बुलाते हैं तभी दर्शन पाते हैं आप, बिना बुलाए कोई नहीं जाता। भगवान बुलाते हैं तो हम सब। ఇండోనేషియాలోని మరాపి అగ్నిపర్వతం మళ్లీ పేలింది. దాదాపు 1300 మీటర్ల మేరకు ఆకాశంలో బూడిదను విరజిమ్ముతోంది. భగభగలతో వస్తున్న లావా ప్రవాహంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. డిసెంబర్లో ఇదే అగ్నిపర్వతం ప్రాణాంతక విస్ఫోటనం వల్ల 20 మంది చనిపోయారు. మళ్లీ 6 వారాలలోపే మరోసారి అగ్నిపర్వతం పేలింది. ముందు జాగ్రత్త చర్యగా ఆ అగ్నిపర్వతానికి 4.5 కిలోమీటర్ల లోపు ప్రజలంతా తక్షణం ఖాళీ చేయాలని జియోలాజికల్ ఏజెన్సీ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, శ్వాసకోశ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇక పశ్చిమ సుమత్రా ప్రావిన్స్లోని అగ్నిపర్వతం ఆదివారం తెల్లవారుజామున కనీసం 2 సార్లు పేలింది. లావా లోయల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. విస్ఫోటనం కేంద్రానికి 4.5 కిలోమీటర్ల లోపల ఉన్న ప్రజలను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. అయోధ్య శ్రీ రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠ వేళ అన్ని ఆలయాలను, పరిసరాలను శుభ్రం చేయాలని, శ్రమదానం చేయాలని ప్రధాని ఇచ్చిన పిలుపునకు చక్కటి స్పందన లభించింది. ప్రధాని మోదీ స్వయంగా నాసిక్లోని కాలారం దేవాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీలోని గురు రవిదాస్ మందిర్లో స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రం చేశారు. ఉత్తరాఖండ్ నైనిటాల్లో సీఎం పుష్కర్ సింగ్ ధామికైంచి ధామ్ సందర్శించి చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గాంధీనగర్లోని ధోలేశ్వర్ మహాదేవ్ దేవాలయంలో పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం ధోలేశ్వర్ మహాదేవ్కు పూజలు నిర్వహించారు. ఇక ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య బల్కేశ్వర్ హనుమాన్ మందిరంలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టి 2 చేతులతో మట్టి ఎత్తిపోశారు. పలువురు బీజేపీ నాయకులు, మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాలస్తీనా అనుకూలవాదుల నిరసనలతో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ దద్దరిల్లింది. నిరసనకారులు వైట్ హౌస్ యాంటీ స్కేల్ ఫెన్సింగ్ ధ్వంసం చేశారు. పోలీసులపైన ప్లాస్టిక్ బాటిల్స్, ఇతర వస్తువులు విసిరారు. గాజాపై ఇజ్రాయెల్ మారణ హోమాన్ని నిలిపివేసేలా చర్యలు చేపట్టాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. వెంటనే కాల్పుల విరమణ జరగాలన్నారు.
పాలిస్తానాకు స్వేచ్ఛ స్వాతంత్ర్యం కల్పించాలని నినాదాలతో హల్చల్ చేశారు. ధ్వంసమైన ఫెన్సింగ్ ను వైట్ హౌస్ సిబ్బంది తిరిగి ఏర్పాటు చేశారు. ఫెన్సింగ్ ను ధ్వంసం చేయడాన్ని మెట్రోపాలిటన్ పోలీస్ శాఖ చీఫ్ ఖండించారు. జనవరి 13న వైట్ హౌస్ కాంప్లెక్స్ సమీపంలో నిరసన ప్రదర్శన కోసం ఏర్పాటు చేసిన యాంటీ స్కేల్ ఫెన్సింగ్ కొంత భాగం తాత్కాలికంగా దెబ్బతింది. యుఎస్ సీక్రెట్ సర్వీస్ సహాయక బృందాలు వెంటనే ఈ ఫెన్సింగ్ ను సరిచేశాయి. నిరసనలకు సంబంధించి సీక్రెట్ సర్వీస్ ఎవరిని అరెస్టు చేయలేదని, వైట్ హౌస్ వద్ద కూడా ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. భవిష్యత్తులో కెనడాకు వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను తగ్గించాలని కెనడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇది భారతీయ విద్యార్థులకు దెబ్బే. కెనడాకు వెళ్లే విద్యార్థులలో భారతీయులే ఎక్కువ. అసంఖ్యాకంగా విద్యార్థులతో విద్యా వ్యవస్థ అదుపు తప్పుతుందని కెనడా ఇమిగ్రేషన్, రెఫ్యూజీస్, సిటిజన్షిప్ శాఖ మంత్రి మార్క్ మిల్లర్ అన్నారు. రానున్న రోజుల్లో కెనడాలో చేరే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పరిమితం చేయాలని ఆయన సూచించారు. ఇక కెనడాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రస్తుతం 9 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు చదువుతున్నారు. వీరి సంఖ్యను ఏ మేరకు తగ్గిస్తారని కెనడా మంత్రి చెప్పలేదు. కెనడాకు వచ్చే విద్యార్థుల్లో భారతీయులే ఎక్కువ. 2023 నవంబర్ నాటి లెక్కల ప్రకారం మొత్తం 5,79,075 మంది అంతర్జాతీయ విద్యార్థులు ఉంటే వారిలో భారతీయులే 2,15,910 మంది, అంటే దాదాపు 41%. 5 ఏళ్లలో భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని కెనడా మంత్రి మిల్లర్ అన్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. షూటింగ్ కూడా గోప్యంగా చేస్తున్నారు. షూటింగ్ పూర్తి కావస్తున్నా ఈ సినిమా టైటిల్ను ఇంకా రివీల్ చేయలేదు. తన సినిమాల్లో హీరోలను ఎంతో స్టైలిష్ గా చూపించే మారుతి ప్రభాస్ను ఏ రేంజ్లో చూపించబోతున్నాడో అనే సస్పెన్స్ బాగా ఏర్పడింది. ఈ సినిమాకు డీలక్స్ రాజా అనే టైటిల్ను అనుకుంటున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే వీటన్నిటికీ తెరదించుతూ సంక్రాంతి రోజున బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్నారు మేకర్స్. అది కూడా ప్రభాస్ సొంతూరు భీమవరంలో భారీ ఈవెంట్ నిర్వహించి సినిమా టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ను కూడా రివీల్ చేయబోతున్నారు. భీమవరం అంటేనే కోడి పందాలకు పెట్టింది. సంక్రాంతి పండుగకు మామూలుగానే అక్కడ భారీ హంగామా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ప్రభాస్ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ లాంచ్ అక్కడ చేస్తున్నారనగానే మరింత క్రేజ్ ఏర్పడింది. భీమవరంలోని వెంపకాసి కోడి పందం భరి దగ్గర రేపు సాయంత్రం 6:30 డిజిటల్ కట్అవుట్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్ ఫ్యాన్స్ భారీగా తరలివస్తారని మేకర్స్ చెబుతున్నారు. సలార్ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ధమాకా లాంటి సినిమాను నిర్మించి 100 కోట్లు రాబట్టిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమా నిర్మిస్తూ ఉండటంతో అంచనాలు రెట్టింపవుతున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.